బాల్య వివాహాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బాల్య వివాహాలు నిరోధించేందుకు ప్రజలకు అవగాహన కూడా ఎంతో అవసరమని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె ప్రవీణ అన్నారు. కాకినాడ రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాల్య వివాహాల నిరోధక అవగాహన సదస్సులో సూపర్వైజర్లు, అధికారులు, అంగన్వాడీ టీచర్లు, జిఎంఎస్కేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీడీ ప్రవీణ మాట్లాడుతూ బాల్య వివాహాలను నిరోధించేందుకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయితే సమాజంలో 16, 17, 18 సంవత్సరాల చిన్నారులు వివాహానికి పెద్దల సమక్షంలో సిద్ధమవుతున్నారని, దీని వలన చిన్న వయసులోనే అనేక రోగాలు, ముసలితనం రావడం జరుగుతుందన్నారు. బాల్య వివాహాల నిరోధక చట్టం ప్రకారం బాల్య వివాహాలు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని అన్నారు. బాల్య వివాహం జరిగేటప్పుడు నిరోధించేందుకు అక్కడ ఉన్న అంగన్వాడీలు, గ్రామ పోలీస్, గ్రామస్తులు అవగాహనతో వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1098కు తెలియపరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ లక్ష్మి, డిసిపిఓ వెంకట్రావు, చిల్డ్రన్ లైన్ కో మల్లేశ్వరి, సోషల్ యాక్టివిస్ట్ చిన్నబాబు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, జిఎంఎస్కేలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ రూరల్ మండల పరిషత్తు సమావేశ మందిరంలో గ్రామస్థాయి బాల్య వివాహ నిరోధక అధికారులతో సమావేశము నిర్వహించడం జరిగింది. ప్రధానంగా చైల్డ్ మ్యారేజ్ జరిగే టైంలో ఆపేదానికంటే కూడా ప్రికాషనరీ మెథడ్స్ ఎలా తీసుకోవాలి, పిల్లలతో ర్యాప్ బిల్డప్ చేసుకోవాలి, అలాగే చైల్డ్ మ్యారేజెస్ వల్ల వచ్చే అనర్థాల గురించి పిల్లలకు దాదాపు అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వినపడుతున్నది 6వ తరగతి నుంచే పిల్లల మీద స్పెషల్ ఫోకస్ చేస్తేనే తప్ప సర్టెన్ ఏజ్ అంటే ఎక్కువగా రిపోర్ట్ అయ్యేవి 16, 17, 18 సంవత్సరాల పిల్లల్లో ఎక్కువగా ఈ మ్యారేజ్ జరుగుతున్నట్టు వినబడుతున్నాయి. కాబట్టి ప్రత్యేకించి 6వ తరగతి నుంచి పిల్లల మీద ఫోకస్ చేయాలని చెప్పడం జరిగింది. అలాగే గ్రామాల్లో జరుగుతున్నప్పుడు ముందుగానే ఈ ప్రిపరేటరీ వర్క్ అనేది ముందుగానే అంగన్వాడీ వర్కర్కి, ఆశా వర్కర్కి వీళ్ళందరికీ తెలిసే అవకాశం ఉంది. సో అలా తెలవగానే అక్కడ గ్రామంలో ఉండే టీం అందరూ కూడా వెళ్ళి ఆ ఫ్యామిలీని కన్విన్స్ చేయగలిగితే కంపల్సరీ కన్విన్స్ అవుతారు. అంతేకాకుండా దాని యొక్క అనర్థాలను, వచ్చే అనర్థాలను గురించి చెప్తే తప్పనిసరిగా ఆ పిల్లలు కన్విన్స్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఇంత అడ్వాన్స్గా ఉన్న మన కాకినాడ జిల్లాలో చైల్డ్ మ్యారేజెస్ జరగడం అనేది అస్సలు హర్షించదగ్గ విషయం కాదు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని ఎక్కడ కూడా చైల్డ్ మ్యారేజెస్ జరగకుండా, ఒకవేళ అలాంటివి ఏమన్నా పక్క వాళ్ళలో ఇళ్లలో ఎక్కడ జరుగుతున్నట్టు తెలిస్తే ఖచ్చితంగా పౌరుడిగా మనం వాళ్ళని కన్విన్స్ చేసి డ్రాప్ చేయించాల్సిన బాధ్యత ఉంది. అధికారులు వచ్చి అది డ్రాప్ చేయటమే కాదు, మన ఫ్యూచర్ జనరేషన్ పిల్లలంతా కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి, ఆరోగ్యవంతమైన సమాజాన్ని మనం చూడాలి అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా, పిల్లలందరినీ కూడా క్షేమంగా, సురక్షితంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఇలాంటి పిల్లలు, చైల్డ్ మ్యారేజ్ అనేది కూడా ఒక భయంకరమైన రుగ్మత. సో దీని మీద మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. అబ్బాయిలను కూడా చిన్నప్పటి నుంచే ఒక క్రమశిక్షణతో పెరిగితే ఈ లవ్ అఫైర్స్ అనేవి, ఎలాప్మెంట్స్ అనేవి ఇవి జరగడానికి అవకాశం ఉండదు. కాబట్టి తల్లిదండ్రులు క్వాలిటీ టైం పిల్లలతో స్పెండ్ చేయాలి, ఏదో ఒక టైం చూసుకొని. సో అలాంటప్పుడు పిల్లలు ఓపెన్ అయ్యి వాళ్ళ సమస్యలను తల్లిదండ్రులతో చర్చించుకోవడానికి అవకాశం ఉంది. సో ఆ రకంగా పిల్లలతో మంచి టైం స్పెండ్ చేసి మంచి హెల్దీ సొసైటీ నిర్మించుకోవడానికి మనందరం కృషి చేయాలని కోరుకుంటున్నాం. యాక్చువల్గా ఎన్ఎఫ్హెచ్ఏ సర్వేస్ ప్రకారం అయితే మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా 26% ఎన్ఎఫ్హెచ్ఎస్ కాదు, మన చైల్డ్ లైన్ ద్వారా రిపోర్ట్ అయిన 1098 నంబర్ ద్వారా రిపోర్ట్ అయిన స్టాటిస్టిక్స్ని అనాలిసిస్ చేసినప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 26% చైల్డ్ మ్యారేజెస్ జరిగినట్టు రికార్డు ఉంది. సో దీన్ని సాధ్యమైనంత త్వరగా మన తగ్గించడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాము. దానికి మీ అందరూ సహకారం కోరుతున్నాము. మట్కా సినిమా ప్రమోషన్ లో భాగంగా జగ్గంపేట విచ్చేసిన మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ కి అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ వీరాంజనేయ ఫిలిమ్స్ అధినేత కొత్త చిన్న వీరభద్రరావు, బూర్లు సాయి ఆధ్వర్యంలో వరుణ్ తేజ్కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, తుమ్మలపల్లి చందులు వరుణ్ తేజ్కు సాలువా కప్పి ఘనంగా సత్కరించారు. మెగా అభిమానులు హీరో వరుణ్ తేజ్తో ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు.
నిబంధనలను ఉల్లంఘించి కాకినాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద టికెట్ సర్వీస్ చేస్తున్న వాహనాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాకినాడ క్యాబ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కుడుపూడి శ్రీనివాస్, శ్రీను, కాశీ, కిరణ్, శేఖర్ మాట్లాడుతూ కాకినాడ స్మార్ట్ సిటీలో 1500 మంది టాక్సీ ఓనర్స్ ట్రావెల్స్ వ్యాపారం నిర్వహించడం జరుగుతుందని, కొంతమంది ఆర్డీఏ నిబంధనలు ఉల్లంఘించి టికెట్ సర్వీస్ చేయడం వల్ల తాము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామన్నారు. గత కొంతకాలంగా కాకినాడ జీజీహెచ్ సర్పవరం జంక్షన్లోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రయాణికులు ఎక్కించుకొని టికెట్ సర్వీస్ చేస్తున్నారని, పలుమార్లు ఆర్టీసీ, ఆర్టీఏ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదన్నారు. తక్షణమే టికెట్ సర్వీసును నిలుపుదల చేసి తమకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు సంతోషం, శివరాజు, బోనశంకర్, లోవరాజు, సాయి, నాగబాబు, దొర, సుప్రీం, కిరణ్ ఏపీ టాక్సీ ఓనర్స్ ఐక్యత. 2 సంవత్సరాల కాలంగా కాకినాడలోని జీజీహెచ్ బస్ స్టాండ్ మరియు సర్పవరం బస్ స్టాండ్ అలాగే జగన్నాథపురం బస్ స్టాండ్లలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు అంటే ప్రైవేటు కారులతోనూ అలాగే ట్యాక్సీ పర్మిట్ లేని వాహనములలోనూ కాకినాడ నుంచి విశాఖపట్నం, రాజమండ్రి మొదలగు ప్రాంతాలకు టికెట్ సర్వీస్ చేస్తూ అంటే 300కో 200కో ప్రయాణికుల్ని టికెట్ల కింద ఎక్కించుకొని అనాథరైజ్డ్ వాహనాల్లో విశాఖపట్నం కానీ రాజమండ్రి కానీ చేరవేయడం జరుగుతుంది. దానివలన ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీకి మరియు ప్రైవేటు వ్యాపారస్తులు అయిన మా ట్రావెల్స్ వ్యాపారస్తులకు చాలా తీరని నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఓన్ కారు ఉన్నా పర్వాలేదు కానీ ఇటువంటి ట్యాక్సులు కట్టకుండా బస్ స్టాండ్ల దగ్గర టికెట్ సర్వీస్ చేసుకుంటున్నారు. ఎవరు దీంట్లో ఎంప్లాయీస్ కూడా ఉన్నారండి, చాలామంది ఉద్యోగస్తులు. ఎవరైతే రాజమండ్రి నుంచి కాకినాడ నుంచి రాజమండ్రి రోజు సిటీ సర్వీసులు చేసేవాళ్ళు వాళ్ళ కారు వేసుకుని రావడం వచ్చి ఒక నలుగురిని ఎక్కించుకొని వెళ్ళడం జరుగుతుంది. మేము కూడా వాళ్ళందరికీ విన్నవించామండి. ఏమని ఇది ఇలా చేయడం కరెక్ట్ కాదు. మేము వేలాది రూపాయలు గవర్నమెంట్కి గ్రీన్ ట్యాక్సులు కానీ, ఇన్సూరెన్సులు కానీ, లైఫ్ ట్యాక్సులు కానీ ఇవన్నీ ట్యాక్సులు కట్టుకొని మేము వ్యాపారం చేసుకుంటాం. మీరు ఏమీ లేకుండా ఒక ఓన్ ప్లేట్తో వచ్చి ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. ధన్యవాదాలండి. అలాగే ఈరోజు మా పెద్దలు కాకినాడలో ఉన్న యూనియన్లన్నీ కలిసి కలెక్టర్ గారికి అలాగే డీటీసీ గారికి మా విన్నపం తెలియజేయడం జరిగిందండి. అలాగే ఆర్టీసీ వారు కూడా మాకు బాగా సపోర్ట్ చేసి దీని మీద కఠినమైన నిర్ణయం తీసుకుంటే అలాగే మా కొంతమంది ఓనర్ కమ్ డ్రైవర్సు అలాగే ట్రావెల్ ఓనర్సు అండ్ మాకు మన కుటుంబాలు పోషించుకునే పరిస్థితి వస్తుందండి. వ్యాపారం కింద ట్యాక్సీని పెట్టుకుని వ్యాపారం సాగిస్తూ ఉన్నాం. అలా నాగిలా కాకినాడలో 1500 మంది ఇక్కడ ట్రావెల్స్ రంగంలో ఎవరికి వాళ్ళు బ్రతుకుదెరువు సాగిస్తున్నారు. గత కొంతకాలంగా ఏం జరుగుతుందంటే మా ట్రావెల్స్ వ్యవస్థ ఎలా ఉందంటే 10 రోజులు కూడా ఒక కారు కిరాయి వెళ్ళడం చాలా కష్టంగా ఉందండి. ఇది ఎందుకు ఇంత కష్టంగా ఉందని మేమందరం కూడా ఆలోచన చేస్తే గత 2-3 సంవత్సరాలుగా ప్రతి బస్ స్టాండ్ అంటే కాకినాడకి సంబంధించిన ఏ బస్ స్టాండ్లో అయినా కానీ అది విశాఖపట్నం కావచ్చు, రాజమండ్రి కావచ్చు, అమలాపురం కావచ్చు, ప్రాంతాల వారీగా ఎవరైనా వెల్ సెటిల్ పర్సన్స్ కూడా కారు కావాలి అంటే ఏదైనా ఊరు వెళ్ళాలంటే ఒక పెళ్లికి వెళ్ళాలంటే కారు కిరాయి కట్టించుకున్నాడు ఒక ట్యాక్సీ అబ్బాయికి ఫోన్ చేసి. పరిస్థితి ఎలా ఉందంటే డైరెక్ట్గా ఒక బస్ స్టాండ్కి ఆటో మీద వెళ్ళి అక్కడ దిగి డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళాలంటే పెళ్లికి ఒక కారులో షేరింగ్ కారు కింద 500 రూపాయలు. అది అసలు ఎటువంటిదంటే ట్యాక్సీ అనేదే కాదు. అది ఏ కారో తెలియదు, అతను ఎవరో తెలియదు, అన్పర్సన్ సార్ అతను ఎవరో తెలియని వ్యక్తులు కార్లు ఎక్కి 500 రూపాయలకి వైజాగ్ తీసుకెళ్ళి వాళ్ళు దింపేస్తున్నాడని కేవలం వాళ్ళు డబ్బుల కోసం అని చెప్పి ఈ రకంగా అవతల వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల మా ఉపాధి అనేది కోల్పోయింది. దాన్నే బ్రతుకుదేరుగా సాగించుకుని మా కుటుంబాలన్నింటిని కూడా మేము ఎదరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నా కానీ మాకు 10 రోజులు కూడా కిరాయి వెళ్ళలేని పరిస్థితి. అందుకని కాకినాడలో 4 అసోసియేషన్లకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుని 4 మీటింగ్లు కండక్ట్ చేసి మనకున్న ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా గవర్నమెంట్ దృష్టికి మనం తీసుకెళ్లాలని ఏకకంఠంతో ఇవాళ కలెక్టర్ గారి ముందుకి మేము తీసుకురావడం జరిగింది. కలెక్టర్ గారికి మేము మా బాధ చెప్పగానే ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. ఇంత సమస్య ఉంది, మరి నిజంగా మీరు ఎలా బ్రతుకుతారు, ప్రతి ఒక్కరు కూడా ఇలాగే మరి జీవనం సాగించాలి కాబట్టి వేరే వాళ్ళందరూ కూడా ప్రైవేట్ వెహికల్లో వాళ్ళు వెళ్ళటం కూడా వాళ్ళకు కూడా అది చాలా
ఇబ్బందికరం. ఏదైనా ప్రాబ్లం జరిగిందంటే, ఎక్కడైనా యాక్సిడెంట్ అయిందంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ కాంపెన్సేషన్ అనేది ఇవ్వదు, అది అందరికీ తెలుసు. అలాగే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, చాలామంది అంటే మీకు తెలియాలని చెప్తున్నాను మీడియా మిత్రులకి, ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్. ఈ మధ్యన గంజాయి కూడా మనకు తోలకలు ఎక్కువే. లాస్ట్ టైం కూడా వీళ్ళు ఏం చేస్తారంటే, ఖాళీగా గంజాయి అనేది ఖాళీగా తీసుకెళ్లాలన్న ఇబ్బంది ఉందని బస్ స్టాండ్ల దగ్గరికి వచ్చి టికెట్ సర్వీస్ చేసుకెళ్తూ 4 టికెట్లు ఎక్కించుకుని వెళ్తున్నారు. అలా వెళ్ళటం వల్ల 500 రూపాయలకి వైజాగ్ చేరతారని మీరు అనుకుంటున్నారు, కానీ డ్రగ్స్ గంజాయి విషయంలో మీరు ప్రయాణం చేస్తే మీరు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రజలారా, అనవసరంగా మీకు ఏమీ తెలియకుండా మీరు ఇబ్బంది పడతారు. 500కి వైజాగ్ వెళ్ళొచ్చు అని అనుకుంటున్నారు, కానీ దయచేసి ఆలోచించండి. మీరు లేని వాళ్ళు కారు పెట్టుకోలేరు, బస్సు ఎక్కే ప్రయాణిస్తారు. వెల్ సెటిల్ ఫ్యామిలీస్ చాలామంది ఉన్నారు. మీరు మా కారులు వాడడం వల్ల మా పిల్లలు కానీ మా కుటుంబ సభ్యులు కానీ మేము కడుపు నిండా ఆహారం అనేది మాకు అందుతుంది. మీరు ఎప్పుడైతే డబ్బులు ఉన్నా కూడా 500 రూపాయలు మీకు అక్కడ దొరుకుతుందని మీరు వెళ్ళటం వల్ల మేము రోడ్డు మీద పెడుతున్నాం. దయచేసి మీరు అందరూ ఆలోచించి అలాగే మాకు సపోర్ట్ చేస్తారని, మీ సేఫ్టీ అనేది మీరు చూసుకుంటారని, అలాగే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏ డిపార్ట్మెంట్లకు అయితే వాళ్ళు ఆదేశాలు ఇస్తారో ఆ గవర్నమెంట్ ఆ డిపార్ట్మెంట్లు కూడా మాకు సహకరించాలని, అలాగే ఈరోజు మాకున్న ఇబ్బందుల్ని మీడియా మిత్రులు కూడా మీడియాలో ప్రచారం చేసి అటు గవర్నమెంట్ని కానీ ఇటు పబ్లిక్ని కానీ ఒక అవేర్నెస్ కల్పించి మాకు అందరూ కూడా సపోర్ట్ చేసే విధంగా మాకు సహకరిస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. బాల్య వివాహాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బాల్య వివాహాల నిరోధక అవగాహన సదస్సులో ఐసిడిఎస్ పీడీ కొండ ప్రవీణ. ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ పీడీఎఫ్ అభ్యర్థిగా బి గోపీకృష్ణ. కాకినాడ కలెక్టరేట్లో అట్టహాసంగా నామినేషన్ దాఖలు. కాకినాడ రూరల్ కోవాడ జెడ్పీ హై స్కూల్ డ్రాయింగ్ టీచర్పై విద్యార్థుల ఫిర్యాదు. ఉన్నతాధికారులు స్పందించి టీచర్ను బదిలీ చేయాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.